ద సక్సెస్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ. అండ్ త్రిగుణ్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఈరోజు ఇక్కడ చెప్తున్నాను అంటే, నేను ఒక్క నటుడుగా ఈరోజు మీ ముందు నించున్నాను అంటే దానికి ఒక్క సినిమానే కారణం. కథ జస్ట్ ఎల్లో అన్న ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యానర్, జెనీలియా గారు హీరోయిన్, ప్రకాష్ రాజ్ గారు విలన్, ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో. అది చేసిన మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు. షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకొని హనీమూన్లో ఉంటే ఫోన్ చేశారు, అరే సినిమా చేస్తున్నావు అలాగా మళ్ళీ నువ్వు కావాలి అంటే, సార్ హనీమూన్లో ఉన్నాను, మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు, ఓ వారం ఆగండి సార్ వచ్చేస్తాను అని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా, మనం మేనిఫెస్టేషన్ అవి అని చెప్పి చాలా రీల్స్ అన్నీ పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ అ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఈ సినిమా చేసినందుకు. మీరు చేశారు కాబట్టి ఇది జరిగింది. అండ్ దామోదర్ గారు, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ పూజలో వచ్చి దీపం వెలిగించారు. అలా మా జీవితంలో దీపం వెలిగించినట్టు మళ్ళీ ఈరోజు ఇట్స్ సో ప్రౌడ్ టు మీ పేరు కింద రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఆనర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు అండ్ వంశీ గారు, ఈ నాకు ఒక చిన్న ఫియర్ ఉంటుంది, అంటే ఇన్నేళ్ళ తర్వాత ఆయనతో సినిమా చేస్తున్నాను, బయటికి మీకు తెలుసు ఆల్మోస్ట్ 200-300 ఫిల్మ్స్ వస్తున్నాయి, ఆడడం ఆడకపోవడం అండ్ ఆల్ ఇస్ బియాండ్. బట్ అట్లీస్ట్ సినిమా బయటికి కనిపిస్తుందా తెలుస్తాను. బయట సినిమా ఇంత కనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తుంటే యూజువలీ చెప్పాలి సార్ నా సినిమా వస్తుందని, ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నారు మీ సినిమా వస్తుంది కదా అని అడుగుతున్నారు. ఆ సినారియో క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్ స్మాల్ ఫిల్మ్స్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అ పుష్ లైక్ దిస్. మీరు చేసేది చాలా నోబుల్ సార్, చాలా పుణ్యం. అండ్ చాలామంది అనుకుంటారు వాసు గారు జస్ట్ అలా, నాకు ఆయన చాలా ఏళ్ళ నుంచి తెలుసు, అంటే ఆన్ స్క్రీన్ ఎప్పుడు వర్క్ చేయలేదు, స్టేజ్ మీద కలలేదు, కానీ ఆఫ్ స్క్రీన్ నాకు ఆయన బాగా తెలుసు. ద రీజన్ ఆయన ఇక్కడ ఉండేది కూడా నేను చాలాసార్లు అనుకునేవాడిని, 24 hours హీఈస్ రెడీ టు వర్క్. నేను చూసాను నైట్ 1:30కి ఫోన్ వస్తుంది, మనిషి తీసుకుని పక్కకి వెళ్తాడు. డిన్నర్లో ఉంటాం, తీసుకుని ఫోన్ పక్కకి వెళ్తారు. నేను చెప్పేవాడిని నేను అంత చేయలేను, నాకు అంత సక్సెస్ వద్దు నా. అండ్ హ్యాట్స్ ఆఫ్ హ్యావ్ టు వే యు ఆర్ అండి. అండ్ ఇంకా చాలా సినిమాలు మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటాను. నాట్ జస్ట్ మీ, సో మెనీ మోర్ యంగ్స్టర్స్. ఈరోజు అఖిల్ని చూస్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉంది. ఒక విజయ్గా చూశాను, తర్వాత నా సినిమాలో యాక్ట్ చేశాడు, ఇప్పుడు వస్తేనేమో అఖిల్ అంటున్నారు. మావాడు ఏదో నేనే గెలిచినట్టు ఉందన్నమాట. ఇట్స్ సచ్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ కదా. ఇంకా అఖిల్ లాంటి చాలామంది వస్తారు. యూనో ద జనరేషన్ హెస్ చేంజ్. మేము వచ్చినప్పుడు అంత స్కోప్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము షూట్ చేసినప్పుడు ఫిల్మ్లో షూట్ చేసాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి మేము అరకులో షూట్ చేస్తున్నాం అనమాట. ఒక బాక్స్లో ఈ 35 సూపర్ 35mm ఫిల్మ్లు వచ్చేవి. ఆయన వచ్చి చెప్పాడు, ఆల్రెడీ తిన్నావు, ఇంకో 2 రోజులకి ఫిల్మ్ రావు, చూసుకుని చేయని చెప్పి ఒకటే విష్ణుకి. సో అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు వచ్చాం. దెర్ ఇస్ సో మచ్ స్కోప్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్ టు కమ్. సో అలా ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా ఈషా తప్పకుండా మీరు చూడాలి. అండ్ విష్ణుభయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా ఏళ్ళ అనుబంధం, అంటే మేము సీతందార్లో ముందుండే వాళ్ళం, మీరు సీతందార్లో వెనకుండేవాళ్ళు. ఈరోజు ఈ సీతందార్ బాయ్స్ ఇక్కడ నించున్నాం అంటే ఇట్ ఈస్ సీతందార్ కాదు మొత్తం వైజాగ్కే చాలా గర్వమైన విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ కొన్ని 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నారండి, ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఒకటేంటంటే సంతోష్, అసలు సెట్లో చీకట్రా బాబు, నడవలేకపోతున్నాం, కింద పడిపోతున్నాం అని చెప్పి ప్రతిరోజు కంప్లైంట్, బొమ్మ కనిపిస్తుందా లేదా అని జోక్ వేసేవాళ్ళం. యువ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. సినిమా ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్లా ఉంది, ఒక నన్ను ఒక ఇట్ ఆ రేంజ్కి తీసుకొచ్చి పెట్టారు. అండ్ ధ్రువన్ ముందు నుంచి తెలుసు, అంటే తెలియదు ఇంత మ్యూజిక్ చేస్తాను తెలియదు. రియలీ నైస్. ఫ్రెండ్షిప్ సాంగ్ ఆల్సో చాలా బాగుంది. ఏంటంటే షూటింగ్లో ఈ వర్షన్ పెట్టలా, ఇప్పుడే విన్నాం ఏంటో బాబు ఎంత బాగుంటుందా సాంగ్ అని. థ్యాంక్ యూ ధ్రువన్. అండ్ ఆర్ట్ డైరెక్టర్, సారీ ఆయన పేరు మర్చిపోయాను, హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ ద సెట్. అండ్ అఫ్కోర్స్ ద ఎడిటర్, తను కూడా చాలా స్లిక్గా కట్ చేశాడు. అండ్ మధు గారు, చాలా కోపం వచ్చింది సార్, బట్ ఇట్స్ అమేజింగ్ టు మీట్ ప్యూరెస్ట్. ఒక స్వచ్ఛమైన కళాకారుని కలిసినప్పుడు
అది లోపల నుంచి అదొక ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మళ్ళీ ఎంత అడల్టరేట్ అయ్యామని మిమ్మల్ని చూస్తే అర్థమైంది. సినిమా కదా చాలా ఈ షార్ట్ అన్న దాన్ని దాటి కాదు, నీకన్నా ఒక పెద్ద మనిషి, నీకన్నా ఎక్కువ అచీవ్ చేసిన ఒక పర్సన్ అంత పెడుతున్నాడు, మూసుకుని చేయి అని మాకందరికీ గుర్తు చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. December 25th క్రిస్మస్ రోజు సినిమా వస్తుంది. ఫ్రెండ్స్తో పాటు థియేటర్కి వెళ్ళండి. అండ్ సార్ మీకు మాత్రం కాదు, నాకు ఇది ఒక విధమైన హ్యాట్రికే. లాస్ట్ 2 హారర్ సినిమాలు నావి బాగా ఆడాయి. ఆడితే కలిసి హ్యాట్రిక్ కొడతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్రిస్మస్ రోజు తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇంత దూరం నడిపించారు, ఇంకా చాలా దూరం మీకే తెలుసు ఎవరిని నడిపించాలి, ఎవరిని కూర్చోబెట్టాలని. కథ నుంచి ఈ రోజు వరకు నాకు అసలు వేరే దిక్కు లేకుండా నిల్చున్న దానికి ప్రేక్షకులకి, మీడియాకి నా శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్రిగుణ్ గారు. ఈ చిత్రం మీకు ఇంకొక